ఎవరైనా మీ బ్రదర్ గారి గురించి చాలా అద్భుతంగా మాట్లాడుతున్నప్పుడు ఎలా అనిపిస్తుంటుంది? అంటే నేను కూడా ఆయన నేచర్ నాకు చిన్నప్పటి నుంచి తెలుసు కదా. ఆ, ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఇంకా బాగా అర్థమైంది. ఓకే. అంటే ఒక సినిమా మీద డిపెండ్, అంటే సినిమా హిట్ ఫ్లాప్ మీద ఆయనకి లేదు. హిట్ అయింది అనుకో, ఓకే దీనికన్నా బడ్జెట్ పెరిగి పెద్ద సినిమా చేస్తారు. ఫ్లాప్ అయింది అనుకో, కొంచెం దాన్ని నెక్స్ట్ ఏమేం చేయొచ్చు, అంటే దీనికి ముందు ఏం చేసాం మళ్ళీ రాద్దాం. సో ఎప్పుడు కూడా ఆ రాసి కొట్టడం మీద ఉంటాడు. ఓకే. ఇప్పుడు రాద్దాం, కొడదాం, అవలేదా మళ్ళీ కొడదాం, ఇంతే, ఇంకేం లేదు. వేరే ఆలోచన ఉండదు. ఎస్. ఎందుకంటే బేసిక్గా రైటర్ అవడం వల్ల, ఆ స్ట్రెంత్ ఉండడం వల్ల ఇంకొకరి మీద డిపెండ్ అవ్వక్కర్లేదు. ఆయన థాట్ ఏముందో అది. ఇస్మార్ట్ శంకర్ అప్పటి వరకు మనకేమో ఈ బాగా మనం ఏది థ్రిల్లర్స్, సస్పెన్స్లు, లేకపోతే ఏదేదో అన్నాం. మళ్ళీ కమర్షియల్ సినిమా, 4 సాంగ్లు, సూపర్ హిట్లు, డ్యాన్స్, ఫైట్లు, చిన్న ఒక మంచి కథ, కొత్తగా అయిపోయింది. మరి అది సూపర్ హిట్, అంతే కదా. సో ఆయన ఒక టైంలో ఓకే ఈరోజు మనకి ఈరోజు వర్కౌట్ అవ్వలేదు, రేపేంటి